తెలంగాణ ఐసెట్ 2026 సంబంధించిన ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏముంటది అని చెప్పి మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు ఒక క్లియర్ ఐడియా అనేది వస్తది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చూడుర్రి. అండ్ మీరు ఒకవేళ మన ఛానల్ కొత్తగా వస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనం ప్రీవియస్‌గా తెలంగాణ ఐసెట్‌కి సంబంధించి చాలా వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ ఫర్దర్‌గా ఏ అప్డేట్ వచ్చినా మిస్ చేయకుండా వీడియోస్ చేసుకుంటాం కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోర్రి. అలాట్‌మెంట్స్ అయితే ఇంకా రిలీజ్ కాలేదు. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయిన వెంటనే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి మనం మన ఛానల్ లోపల వీడియో అయితే చేసుకుంటాం. ఓకేనా. ఆఫ్టర్ దట్ మనం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఎట్లా చేయాలి అని చెప్పి వీడియో చేసుకుంటాం. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ ఎట్లా చేయాలి అని చెప్పి వీడియో చేసుకుంటాం. అండ్ ఫేజ్ 2కి సంబంధించి కూడా ఏమన్నా అప్డేట్స్ వస్తే మనం వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. ఫేజ్ 2 రిలేటెడ్ ఏం డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తా ఫర్దర్ వీడియోస్ లోపల. ఓకేనా. సో, కాబట్టి మన అనాలిసిస్ ట్యూటర్ యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అప్డేట్స్ అనేది టైమ్ టు టైమ్ తెలుస్తా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో, వెన్ ఇట్ కమ్స్ టు అలాట్‌మెంట్స్. సో, అలాట్‌మెంట్స్ అనేది మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం 11థ్ ఆగస్ట్ 2026 ఆర్ అంతకంటే ముందు రిలీజ్ చేస్తారన్నారు. సో, మనం చూద్దాము అలాట్‌మెంట్స్ ఎప్పుడైతాయి అని చెప్పి. అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే మాత్రం బ్రో అలాట్‌మెంట్స్ అయినాయి అని చెప్పి మన ఛానల్ లోపల కామెంట్ పెట్టుర్రి. నేను అలాట్‌మెంట్ ఎట్లా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి అలాట్‌మెంట్ ఆర్డర్ గురించి వీడియో అయితే చేస్తా. అండ్ దాంతో పాటుగా ఫర్దర్ నెక్స్ట్ వీడియోస్ లోపల ఫీ పేమెంట్ అండ్ సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రాసెస్ గురించి కూడా డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అన్నట్టు. ఓకేనా. సో, అలాట్‌మెంట్ అయిన వెంటనే మనకుండే నెక్స్ట్ ప్రాసెస్ ఏంది కదా అంటే ఫీ పేమెంట్ చేయడం ఉంటది బ్రో. ఓకేనా. సో, అలాట్‌మెంట్ అయిన వెంటనే మీకు ఒకవేళ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితే మీరు ఏం చేయాల్సి ఉంటది కదా అంటే నెక్స్ట్ చేయాల్సిన పని. ఓకేనా. మీ సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్. ఓకేనా. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ అనేది చేయడం ఉంటదన్నట్టు. ఓకేనా. సో, సీట్ అలాట్‌మెంట్ అయిన వెంటనే మనం అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాం. ఏ కాలేజ్‌లో సీట్ వచ్చింది, ఏ బ్రాంచ్‌లో సీట్ వచ్చిందని చెప్పి తెలుసుకోవడానికి. సో, కాలేజ్ తెలుస్తది, బ్రాంచ్ తెలుస్తది, ఫీ ఎంత ఉంటదని చెప్పి తెలుస్తది. ఒకవేళ కాలేజ్ ఓకే, బ్రాంచ్ ఓకే ఉన్నది అనుకున్న సిట్యుయేషన్ లోపల మనం మన ఫేజ్ 1 సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటది. అండ్ ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసిన తర్వాత ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటదన్నట్టు. ఓకేనా. సో, మనకి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ ఉంటది. ఆన్‌లైన్ లోపల మనకేముంటది కదంటే సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మీకు ఫేజ్ 1లో సీట్ వచ్చిన తర్వాత మీరు ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేయకపోయినా, ఆన్‌లైన్ ఫీ పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోయినా మీకొచ్చిన ఫేజ్ 1 సీట్ అనేది క్యాన్సెల్ అయిపోతది. ఓకేనా. సో, మీకేదైతే ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయితదో, ఆ ఫేజ్ 1 లోపల సీట్ అలాట్‌మెంట్ అయింది క్యాన్సెల్ కాకుండా ఉండాలి అంటే, మీకు వచ్చిన కాలేజ్ లోపల మీరు ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయాలన్నట్టు. ఓకేనా. సో, సింపుల్‌గా చెప్పాలంటే ఏం లేదు బ్రో. అలాట్‌మెంట్ అయితది. అలాట్‌మెంట్ అయిన తర్వాత కాలేజ్ నచ్చితే మాత్రం ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేసి, ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. సో, లేదు నేను చెయ్యను అనంటే మాత్రం సీట్ క్యాన్సెల్ అయిపోతది. అండ్ మనకొక స్పెసిఫిక్ టైమ్ ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేయడానికి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయడానికి. ఓకేనా. 14థ్ ఆగస్ట్ 2026 దాకా వాళ్ళు మనకు టైమ్ ఇస్తారన్నట్టు. ఈ 14థ్ ఆగస్ట్ 2026 దాకా వాళ్ళు ఏదైతే టైమ్ ఇస్తారో, ఫేజ్ 1లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఆ స్పెసిఫిక్ టైమ్ లోపల ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. లేదు నేను చెయ్యను అంటే మాత్రం ఈ టైం అయిపోయిన తర్వాత మనం కావాలనుకున్నా కూడా మన సీట్ అనేది మనకు మళ్ళీ రాదు. ఓకేనా. సో, అలాట్‌మెంట్స్ అయిన తర్వాత చెక్ చేసుకొని ఒకటికి 2 సార్లు ఆలోచించుర్రి. నా అడ్వైస్ ఏంది కదా అంటే మీకు కాలేజ్ అనేది నచ్చినా, నచ్చకపోయినా ఫేజ్ 1 లోపల ఏదైతే సీట్ అలాట్‌మెంట్ అయిందో అది కన్ఫర్మ్ చేసుకోండి అని చెప్పి నేను చెప్తా. ఓకేనా. ఎందుకంటే ఫేజ్ 2 లోపల ఎక్కువ కాంపిటీషన్ ఉంటది. అండ్ తక్కువ నంబర్ ఆఫ్ సీట్స్ ఉంటాయన్నట్టు. కాబట్టి నా సైడ్‌కెళ్ళి నేనిచ్చే చిన్న అడ్వైస్ ఏందంటే ఫేజ్ 1 లోపల మీకు సీట్ అలాట్‌మెంట్ అయితే ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చెయ్యిర్రి. ఆన్‌లైన్ లోపల సెల్ఫ్ రిపోర్టింగ్ జెయ్యిర్రి. అండ్ మీ ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్ అనేది కన్ఫర్మ్ అయిపోతది. ఆఫ్టర్ దట్ ఫేజ్ 2లో ట్రై జేషిర్రు. ఓకేనా. సో, అది నా సైడ్‌కెళ్ళి నేనిచ్చే అడ్వైసు. ఇగ లేదు అనంటే మనం చూద్దాం. ఓకేనా. సో, లేదు నేను కన్ఫర్మ్ జేసుకోను అంటే మనం చేసేదేముండదు. ఫర్దర్‌గా ఫేజ్ 2 లోపల వెబ్ ఆప్షన్‌లు పెట్టడమే ఉంటది. కానీ ఏందంటే ఫేజ్ 1 లోపల చాలా సీట్స్ ఫిల్ అయిపోతాయి బ్రో.
సో, చాలామంది చేసే మిస్టేక్ ఏందంటే, ఏమున్నదిలే ఫేజ్ 2లో ట్రై చేద్దాం అని చెప్పి అనుకుంటారు. కానీ ఏందంటే, ఫేజ్ 1 లోపల చాలా సీట్స్ ఫిల్ అయిపోతాయి. మనం అనుకున్న కాలేజెస్ లోపల, మనం అనుకున్న బ్రాంచెస్ లోపల ఫేజ్ 2లో సీట్లు ఉండకపోవచ్చు, సీట్లు రాకపోవచ్చు. కాబట్టి ఫేజ్ 1 లోపల వచ్చిన సీట్‌ని కన్ఫర్మ్ చేసుకుంటే బెస్ట్. ఓకేనా? అండ్ ఇప్పుడు మీరు చేయాల్సిన విషయం ఏంది కదా అంటే, మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకొని మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి ఫస్టు. ఆఫ్టర్ థట్ మీరు చేయాల్సింది ఏంది కదా అంటే, మనకు ఫేజ్ 1 లోపల అలాట్ అయిన కాలేజ్ లోపల ఫీ అనేది ఎంతుంటదో అంత మనం కట్టాలి కాబట్టి, ఓకేనా? ఎంతుంటే అంత కట్టాలి. వితౌట్ రీయింబర్స్‌మెంట్ ఇప్పుడు సపోజ్ మనకి 50,000 ఫీ ఉందనుకో, 28,000 వరకు రీయింబర్స్‌మెంట్ వస్తది. ఓకేనా? సపోజ్ 20,000 రీయింబర్స్‌మెంటే వచ్చిందనుకో, మీరు మిగతాది ఎంత 30,000 కట్టాల్సి ఉంటదన్నట్టు. ఓకేనా? సో, కొంతమందికి ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ కూడా వస్తది. సో, ఆ ఫుల్ ఫీ రీయింబర్స్‌మెంట్ విషయాన్ని పక్కకు పెడితే, సో, మనకు ఎంతో కొంత రీయింబర్స్‌మెంట్ వస్తే, ఆ రీయింబర్స్‌మెంట్ కాకుండా మిగతా ఫీ ఎంతుంటదో అంత ఫీ మనం కట్టాల్సి ఉంటదన్నట్టు. కాబట్టి ఈ ఫీ అనేది అరేంజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. డిపెండింగ్ అపాన్ ద కాలేజెస్ యూ చూస్. మీరు ఏవైతే కాలేజెస్‌ని చూజ్ చేసుకున్నారో, ఆ కాలేజెస్‌ని బేస్ చేసుకొని, ఓకేనా? సో, మీరు ఎంతైతే ఫీ రేంజ్ లోపల కాలేజెస్‌ని చూజ్ చేసుకున్నారో, అంత ఫీని రెడీగా పెట్టుకోర్రి. ఓకేనా? సో, అరేంజ్ చేసుకోవడానికన్నా ట్రై చేయండి. మనకెప్పటిదాకా టైం ఉంటది? 14థ్ ఆగస్ట్ దాకా టైం ఉంటది. సో, ఇప్పటి నుండే కొంత కొంత అరేంజ్ చేసుకున్నారనుకో, అప్పటి వరకు మనకు మోస్ట్ ఆఫ్ ద ఫీ అనేది రెడీ అయిపోతదన్నట్టు. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషను. ఐ హోప్ మీకు క్లియర్‌గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నా. సో, మనకు సీట్ అలాట్‌మెంట్ కావాలి. సీట్ అలాట్‌మెంట్ తర్వాత ఆన్‌లైన్ ఫీ పేమెంట్, ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయితే ఉంటది. సో, మనకి ఆఫ్‌లైన్ లోపల ఏముండదు బ్రో ఇప్పుడే. ఓకేనా? ఫేజ్ 1 లోపల సీట్ వచ్చినోళ్ళు కాలేజ్‌కి పోవాలా, సర్టిఫికేట్‌లు సబ్మిట్ చేయాలా, రిపోర్టింగ్ చేయాలా అంటే నో నీడ్. ఓకేనా? ఇప్పుడు అట్లాంటి అవసరం ఉండదన్నట్టు. ఫేజ్ 1లో సీట్ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేస్తే సరిపోతది. ఓకేనా? సీట్‌ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆన్‌లైన్ లోపల ఫీ పేమెంట్ చేస్తే సరిపోతది. ఆన్‌లైన్ లోపలనే సెల్ఫ్ రిపోర్టింగ్ చేస్తే సరిపోతది. ఓకేనా? మనం కాలేజ్‌కెళ్ళాల్సిన అవసరం లేదు. మరి కాలేజ్‌కి ఎప్పుడు పోవాల్సి ఉంటది బ్రో అనంటే ఫేజ్ 2 తర్వాత ఉంటదన్నట్టు కాలేజ్‌కెళ్ళడము. ఓకేనా? సో, ఫర్దర్‌గా నేను డీటెయిల్‌గానే ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఉంటా మన ఛానల్ లోపల. కాబట్టి ఎట్లాంటి టెన్షన్ తీసుకోకుర్రి. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్, సో, మన ఛానల్‌ని కొంచెం సపోర్ట్ చేద్దాం అనుకున్నా, సో, మన గైడెన్స్ నచ్చినా కూడా అనల్జెసిక్ ట్యూటర్ యాప్ ఉంటది ప్లే స్టోర్ లోపల. అది డౌన్‌లోడ్ చేసుకొని, సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్‌లోకి అటెండ్ గారి. ఇఫ్ మా ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకున్నా కూడా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. ఓకేనా? సో, నాకు కొంచెం హెల్ప్ అయితదన్నట్టు. సో, ఇది ఇన్ఫర్మేషన్. ఫర్దర్ ఏమైనా అప్డేట్స్ వస్తే వీడియోస్ చేసుకుందాం. అండ్ డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.